వైసీపీ శ్రేణులు ఉన్మాదాన్ని తగ్గించుకోకుంటే ఖచ్చితంగా రాజకీయ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు హెచ్చరించారు. ప్రజల్ని భయపెట్టేలా ఆ పార్టీ శ్రేణులు చేస్తున్న పనుల్ని ప్రజలు హర్షించారని అన్నారు. గర్భిణిపై దాడి చేసిన యువకుడు వైసీపీకి చెందిన వ్యక్తి కాదని బుకాయించడాన్ని తప్పుపట్టారు. వైసీపీ వ్యక్తి కాదన్నప్పుడు అప్పుడే ఎందుకు పోలీసులు పట్టించలేదని నిలదీశారు. దౌర్జన్యాలు చేసి ఆ తర్వాత ఇతరుల మీద నెట్టేయడం వైసీపీ నాయకులకు అలవాటేనని, వివేకానందరెడ్డి హత్యే ఇందుకు నిదర్శనమని అశోక్ బాబు విమర్శించారు. ఆ అమ్మాయిని లాక్కొచ్చి కొట్టి కావాలని చెప్పి ఆ తల్లి గర్భం మీద తంతే మరి ఇటువంటి దుర్మార్గుడిని మన పోలీసులు అరెస్ట్ చేసి రోడ్డు మీద నడిపించుకొచ్చారు. ఏం చెప్తారు వీళ్ళు? అటు మా వాడు కాదు. అటువంటి గర్భవతిని వాడు పిచ్చి పిచ్చిగా జుట్టుపట్టి లాగి కొడతంటే నీ వాడు కాదని తెలిసినప్పుడు నువ్వెందుకు వెళ్ళి పోలీస్ స్టేషన్లో వాడిని సరెండర్ చేయించలా? వేరే పార్టీకి సంబంధించిన వాడు నీ సంబరాల్లో ఎందుకున్నాడు? వాడు వేరే పార్టీ వాడు కాదని తెలిస్తే నువ్వెందుకు ఊరుకున్నావు? ఆమె భర్త వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇచ్చేదాకా మీరెవరు మాట్లాడలా? అంటే ఏంటంటే ఈ పార్టీలో ప్రతి వాడు ఒక ఉన్మాది. చేయటం మేము చేయలేదంటాం, నాయకుడికి పూలేస్తాం, పాలాభిషేకం చేస్తాం, లేదా పూజ కూడా చేస్తాం, ఎన్ని చేస్తాం, రక్తాభిషేకం. వీళ్ళని ఏమని పిలవాలి? మనుషులు అనాలా, లేదంటే మనుషుల రూపంలో ఉన్న నర్రపు రాక్షసులు అనాలా, సైకోలు అనాలా? ఇటువంటి వికృత చేష్టలు చేస్తూ జనాన్ని భయపెట్టాలని అనుకుంటున్నామేమో జగన్మోహన్ రెడ్డి. జనం ని భయపెట్టావు కాబట్టి నీకు 11 సీట్లు ఇచ్చారు. నువ్వు ఇంకా అదే మూసలో కనుక వెళ్తే ఆ 11లో కుడివైపు ఒకటి కానీ ఎడమవైపు ఒకటి కానీ పోతుంది. ఏది పోయినా ఫలితం ఒకటే, నీ మిగిలేదు ఒకటే. ప్రభుత్వం తలుచుకుంటే నువ్వు ఇంట్లోంచి బయటికి రావు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. నీ కేడర్ ఒక్క రోడ్డు మీద తిరగడు, కానీ మాకు అవసరంలా. ఏనుగు ఎలుకలను చంపదు. నువ్వు మా లెక్కలో చిట్టెలుకు, నువ్వు ఏదో కంతల్లో ఉండి బయటకు వచ్చి తిరుగుతూ ఉంటావు. రేపు 29లో వస్తే రఫా ఆడిస్తాం. ఏంది రఫా ఆడిచ్చేది నువ్వు? మీ భవిష్యత్తు మొన్న ఎన్నికలతోనే ముగిసింది. ప్రజలు హర్షించరు. మీ కుటుంబంలోనే ఆ తన్నిన ఆ ఇద్దరిని వాళ్ళ తల్లినో భార్యనో చెల్లినో అడగమనండి, ఇది చేయటం కరెక్టా అని. మీ ఉన్మాదంగా తగ్గించుకోకపోతే ఖచ్చితంగా రాజకీయ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని చెప్పి వైసీపీ కార్యకర్తలను హెచ్చరిస్తున్నాం.